ఈ భూమిపై కొన్ని నగరాలు రాజుల వల్ల కాదు, సైన్యాల వల్ల కాదు, ఒక దేవత శక్తి వల్ల నిలిచిపోయాయి. అలాంటి పవిత్ర నగరం ఒకటి బళ్ళారి. ఈ నగరాన్ని కాపాడుతున్న భయంకర శక్తి కరుణామయి శ్రీ కనకదుర్గమ్మ. ఈరోజు మనం తెలుసుకోబోయేది బళ్ళారి అనే పేరు ఎలా వచ్చింది, సిడిబండి ఉత్సవం వెనుక ఉన్న రహస్యం ఏంటి, శివభక్తుడు బల్లేస మల్లయ్య కథ నిజమేనా? చివరి వరకు వినండి. మీకు ఆశ్చర్యమే కాదు, భక్తి కూడా కలుగుతుంది. ప్రాచీన కాలంలో బలారి అనే పదానికి దుర్గమ్మ అనే అర్థం ఉండేది. కన్నడ మహాకవి జన్న రచించిన యశధర చరిత గ్రంథంలో కూడా ఈ పదానికి ప్రస్తావన ఉంది. అంటే ఈ నగరం పేరు పుట్టక ముందే దేవత శక్తి ఇక్కడ వెలిసింది. అందుకే బలారి అనేది బళ్ళారి అనే పేరు స్థిరపడింది. ఇది కేవలం పేరు కాదు, ఇది ఒక శక్తి ముద్ర. బళ్ళారి ప్రజలు దుర్గమ్మను భయంకరమైన యోధురాలిగా, నగర రక్షకురాలిగా, శక్తి ప్రతీకగా నమ్ముతారు. శత్రువుల నుండి రక్షణ, వ్యాధుల నుండి విముక్తి, అన్యాయం మీద న్యాయం విజయం అన్నీ ఈ అమ్మవారి ఆశీస్సులే అని విశ్వాసం. ప్రత్యేకంగా నవరాత్రి సమయంలో ఈ ఆలయం శక్తితో నిండిపోతుంది. బళ్ళారి కనకదుర్గమ్మ ఆలయానికి ప్రపంచంలోనే ప్రత్యేకమైన ఉత్సవం ఒకటి ఉంది, సిడిబండి ఉత్సవం. ఈ వేడుకను గణిగ సమాజం వారు నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో ఒక ప్రతిరూపాన్ని కొక్కెంతో స్తంభానికి వేలాడదీసి ఎద్దుల బండిపై ఆలయం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ. ఇది సూచించేది ఏమిటి? చెడుపై మంచిది గెలవడం, అన్యాయంపై శక్తి విజయం. ఇది చూసే ప్రతి ఒక్కరికి ఒక భయభక్తి కలుగుతుంది. ఇప్పుడు ఈ కథ మొత్తం మార్చే పురాణ గాథ వినండి. బసవ పురాణం ప్రకారం బళ్ళారి సమీపంలోని కోలూరు గ్రామంలో ఒక గొప్ప శివభక్తుడుండేవాడు. అతని పేరు బల్లేస మల్లయ్య. అతను లింగదర్శనం చేసుకున్న తర్వాతే ఆహారం తీసుకునేవాడు. అతని కోరిక ఒక్కటే, శివుణ్ణి ప్రత్యక్షంగా చూడాలి. ఆ భక్తికి మెచ్చిన శివుడు బల్లేస అంటే ధాన్యపు కొలత రూపంలో తన్ను తాను వ్యక్తపరుచుకున్నాడు. ఆ ప్రదేశమే బళ్ళారి. ఇప్పటికీ బళ్ళారి కోటలో మల్లేశ్వరస్వామి పాత శివాలయం ఉంది. ఈ కథను కర్ణాటక మహాకవి సర్పభూషణ్ శివయోగి తన కీర్తనలలో వర్ణించాడు. గాంధీనగర్లో ఉన్న కనకదుర్గమ్మ ఆలయం ద్రావిడ శైలిలో నిర్మించబడింది. ఇది కేవలం ఆలయం కాదు, ఇది బళ్ళారి ప్రజల నమ్మక స్తంభం. ఈ నగరానికి ఏ ఆపద వచ్చినా ప్రజలు ముందుగా దుర్గమ్మనే ఆశ్రయిస్తారు. అందుకే బళ్ళారి అంటే కేవలం ఒక నగరం కాదు, అది శక్తి నివాసం, అది దేవత కాపాడే భూమి. దుర్గమ్మ ఆశీస్సులతో ఈ నగరానికి ఎప్పుడూ మంచే జరుగుతుందని బళ్ళారి ప్రజలు నమ్ముతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి అరుదైన చరిత్ర, దేవాలయ కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై కనకదుర్గమ్మ.